పాయింట్ లేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చే పాయింట్ అంటే డ్రోన్ ఇమేజ్ అని గ్రౌండ్ అనుకోండి, డ్రోన్ ఇమేజ్ మీరు గ్రౌండ్ అనుకోండి, ఇచ్చే పాయింట్ గ్రౌండ్ మీద ఇస్తావు కానీ పాయింట్ మీద గ్రౌండ్ ఉండదు కదా. సో కింద గ్రౌండ్ ఉంటే దాని మీద పాయింట్ ఇస్తాం. సో టైల్స్ అనేది గ్రౌండ్ అనుకుంటే ఇమేజ్ని దాని మీద పాయింట్ ఇస్తాం కాబట్టి పాయింట్ అనేది పైన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పాయింట్ లేయర్ అయిపోయింది. పాయింట్ లేయర్ అయిపోతే దాన్ని ఏం చేసుకోవాలి, పాయింట్ మీద కర్సర్ అనేది చూడండి. నెక్స్ట్ ఇదే స్లైడ్ 12th స్లైడ్. పాయింట్ ఫీచర్ క్రియేట్ చేశాక అక్కడ కర్సర్ అనేది స్టోన్ మీద ఆన్లో ఉంచుకొని క్యూజిఎస్ పైన డైలాగ్ బాక్స్కి వచ్చేసరికి చూడండి టాగుల్ ఎడిటింగ్ అని ఉంది, కనిపిస్తుందండి. టాగుల్ ఎడిటింగ్ ఆన్ చేసుకున్నాక పక్కన నెక్స్ట్ స్లైడ్లో 13th స్లైడ్లో వచ్చేసరికి యాడ్ పాయింట్ ఫీచర్. ఓకేనండి, యాడ్ పాయింట్ ఫీచర్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకని మనం పాయింట్లు యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ పాయింట్ ఫీచర్ తీసుకోవాలి. యాడ్ పాయింట్ ఫీచర్ తీసుకున్నాక ఒక పొలం ఉంది, ఏదో ల్యాండ్ పార్సల్ ఉన్నాను, ఒక ల్యాండ్ పార్సల్ ఉంది. ఫస్ట్ ఒక మూల ఏదో ఒక కార్నర్లో పాయింట్ ఇవ్వాలనుకున్నాం. మీరు మౌస్తో అక్కడ పాయింట్ క్లిక్ చేయగానే ఇలా డైలాగ్ బాక్స్ అడిగింది. ఏడా చూడండి 14th చూడండి. 14th మీరు అడుగుతుంది స్టోన్స్ ఫీచర్ అట్రిబ్యూట్స్ అని ఒక డైలాగ్ బాక్స్ ఇండికేట్ అయింది. అక్కడ పాయింట్ ఐడి ఇచ్చుకోవాలి. పాయింట్ ఐడి అనేది మీ ఇష్టం, ఒకటే ఇచ్చుకుంటారు లేకపోతే ఏ ఇచ్చుకుంటారు బి ఇచ్చుకుంటారు, అది మీ ఇష్టం. పాయింట్ ఐడి, స్టోన్ టైప్ కూడా అది మీ ఇష్టం. ఏమి అయిపోయినా ఏం కాదు, ఏమి అయిపోయిన తర్వాత ఓకే కొడితే అక్కడ పాయింట్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి పాయింట్ అనేది క్రియేట్ అయిపోయింది. అది కింద చూపిస్తుంది చూడండి. 15th స్లైడ్లో పాయింట్స్ చూపిస్తున్నాయి చూడండి. పాయింట్స్ 15th స్లైడ్లో మామూలుగా బ్లూ మార్క్లో పాయింట్స్ చూపిస్తున్నాయి. అంటే ఒక పాయింట్కి చూపించాడు అలా. ఏది ఫస్ట్ కర్సర్ అనేది పాయింట్ మీద ఉంచుకొని, అదే స్టోన్ అనేది దాని మీద ఉంచుకొని టాగుల్ ఎడిటింగ్ ఆన్ చేసుకొని యాడ్ పాయింట్ ఫీచర్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మౌస్ అనేది ఏదో ఒక కార్నర్లో మీరు ఎక్కడైతే పాయింట్ పెట్టాలనుకుని అక్కడ పాయింట్ మీద రైట్ సైడ్ లెఫ్ట్ క్లిక్ ఇవ్వగానే మౌస్ది మీరు అక్కడ డైలాగ్ బాక్స్ ఇండికేట్ అయ్యేది ఏది పాయింట్ ఐడి పాయింట్ టైప్ అని. అలా ప్రతి పాయింట్కి అంతే, ప్రతి పాయింట్కి సేమ్ ప్రాసెస్. మీరు ఎన్నైతే ఒక పార్సిల్ నెంబర్కి ఎన్నైతే పాయింట్లు ఉన్నారో ప్రతిసారి సేమ్ ప్రాసెస్ అనమాట. అందుకని ఒకసారి ఇచ్చాడు అక్కడ పీపీటీ, ఒకసారి ఇచ్చారు. అలా పాయింట్లన్నీ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ ఎన్ని తీసుకున్నారు, 7 పాయింట్స్ తీసుకున్నారు. అలా మీరు 2 పార్సిల్ గీశారు, 7 పాయింట్స్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, పాయింట్ అయిపోయాక లైన్ ద్వారాగా వాటిని జాయిన్ చేయాలి. మళ్ళీ సేమ్ లైన్ ద్వారా జాయిన్ చేయాలంటే మనకి లైన్ ఫీచర్ కావాలి. లైన్ ఫీచర్ మనకి క్యూజిఎస్లో లేదు కాబట్టి ఏం చేయాలి, దాన్ని ఫీచర్ తెచ్చుకోవాలి, డిస్ప్లే మీద తెచ్చుకోవాలి. మళ్ళీ లైన్ ఫీచర్ క్రియేట్ చేసుకోవాలంటే అలా మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి చూడండి 15th స్లైడ్లో చూడండి, లేయర్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ క్రియేట్ లేయర్ క్లిక్ చేయగానే నీ షేప్ ఫైల్ లేయర్లోకి వెళ్ళాక మళ్ళీ ఇక్కడ అడిగిద్ది అనమాట. ఏది ఫైల్ నేమ్ వచ్చేసరికి లైన్ అయినా ఇవ్వచ్చు, ఎఫ్ లైన్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. మనం ఒకటి చెప్తున్నా చూడండి, ఏదైనా బౌండరీ మెయిన్ లైన్ ఉంటుంది కదా బౌండరీ చుట్టూరు, దాన్ని సర్వే భాషలో ఎఫ్ లైన్ అంటాం. దాన్ని ఎఫ్ లైన్ అంటే మెయిన్ లైన్ ఎఫ్ లైన్ అంటాం. కాబట్టి అక్కడ ఫైల్ నేమ్ ఎఫ్ లైన్ ఇచ్చారు, మీ ఇష్టం. ఫైల్ నేమ్ ఎఫ్ లైన్ ఇవ్వాలని లేదు, లైన్ అయినా ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఫైల్ ఎన్కోడింగ్ చెప్పాను కదా, ఫైల్ ఎన్కోడింగ్ అనేది అక్కడ ఎప్పుడు UTF-8 ఉండాలి. లేని పక్షంలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. జామెట్రీ టైప్ కింద పాయింట్ కాబట్టి పాయింట్ సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు ఏంటి జామెట్రీ టైప్ లైన్ కాబట్టి లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎడిషనల్ డైమెన్షన్స్ అడ్రస్ వచ్చేసరికి అది 44 జోన్ ఉందో లేదు చూసుకోవాలి. నెక్స్ట్ ప్రిసిజన్లోకి వచ్చేసరికి ప్రిసిజన్లో కూడా యాడ్ టు ఫీల్డ్ లిస్ట్ ఓకే కొట్టాక 17th స్లైడ్ చూడండి. 17th స్లైడ్లో చూడండి, పాయింట్ అయిపోయాక ఏంటి, పాయింటింగ్ జాయిన్ చేయాలంటే లైన్, నెక్స్ట్ దానిపైన లైన్ క్రియేట్ అయింది చూడండి. 17th స్లైడ్లో పాయింట్ స్టోన్స్ పైన ఎఫ్ లైన్ అని ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, మనం పాయింట్లు జాయిన్ చేయాలంటే లైన్ తీసుకోవాలంటే మళ్ళీ మౌస్ అనేది ఎఫ్ లైన్ మీద ఆన్లో ఉంచుకొని మళ్ళీ టాగుల్ ఎడిటింగ్ ఆన్ చేసుకొని యాడ్ లైన్ ఫీచర్ ఎందుకని లైన్ గీయాలంటే యాడ్ లైన్ ఫీచర్ తీసుకోవాలి. అలా లైన్ ఫీచర్ తీసుకోవాలి. అది కాక చూడండి ఇక్కడ 18th స్లైడ్లో చూడండి, ఎనేబుల్ స్నాపింగ్ అంటే స్నాపింగ్ టూల్ బార్ అంటారు దీన్ని. అక్కడ చూడండి రింగ్ టైప్లో ఉంది రెడ్ కలర్లో, స్నాపింగ్ టూల్ బార్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకు అది ఆన్లో ఉంచుకోవాలి. ఎందుకు ఉపయోగపడుతుందంటే పాయింట్ అంటే ఏంటి, జస్ట్ డాట్, మీరు గీసే లైన్ ఆ డాట్కి సింక్ అంటే డాట్ కనెక్ట్ అవుతుందో లేదు తెలియదు. ఎందుకంటే అది ఎలా ఉంటుంది అంటే అది చిన్న పాయింట్ కూడా మీరు జూమ్ చేస్తే చాలా స్ప్రెడ్ అవుతుంది. పాయింట్ అనేది మనకు జస్ట్ డాట్ అలా చూపిస్తుంది, దాన్ని జూమ్ చేసి చూస్తే పాయింట్ అనేది దానికి కనెక్ట్ అయ్యి ఉండదు. లైన్ మనం తీసే లైన్ అనేది పాయింట్ కనెక్ట్ అయ్యి ఉండదు. సో అలా కనెక్ట్ అవ్వటం కోసం మన అదే చూపిస్తుంది ఇండికేషన్. ఏది స్నాపింగ్ టూల్ బార్ ఆన్ చేసుకోగానే అదే చూపిస్తుంది.
పాయింట్ దగ్గరికి వెళ్ళంగానే అది అక్కడ సర్కిల్ టైప్ లో చూపిస్తుంది అనమాట. అది వీడియోలో ఉంది, అది కూడా మీకు కనపడుద్ది. ఇప్పుడు ఆ స్నాపింగ్ టూల్ బార్ ఆన్ లో ఉంచుకొని లైన్ తీసుకోవాలన్నమాట. అలా లైన్ గీసారు చూడండి. 19th స్లైడ్ చూస్తే అలా ప్రతి పాయింట్ కనెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోయి మౌస్ ఫస్ట్ పాయింట్ ఆ మూల కారణం తీసుకొని దాని నుంచి నెక్స్ట్ పాయింట్ కి మౌస్ ని సరి అలా సైడ్ చేసుకుంటే వెళ్ళటమే, మౌస్ ని మూవ్ చేసుకుంటే వెళ్ళిపోవటమే. పాయింట్ కూడా క్లిక్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకేనండి, పాయింట్ అయిపోయింది. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఒకసారి అడగని చెప్తాను. ఏమన్నా ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా చెప్పండి. పాయింట్ ఎలా తీసుకోవాలి, లైన్ ఎలా తీసుకోవాలి, ఎవరైనా డౌట్ ఉంటే చెప్పండి. లేదంటే కొంచెం రన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఒక 10 minutes చెప్పి క్లోజ్ చేసేస్తాను. సతీష్ గారు అర్థమైందా? సతీష్ గారు రెస్పాండ్ అవ్వండి కొంచెం. కోటంశెట్టి సతీష్ గారు. సతీష్ గారు సార్ అర్థమైంది సార్, బాగానే ఉంది. నెక్స్ట్ టాపిక్ అర్థమైందండి? అయింది సార్. ఏమండి కాకపోతే ఇప్పుడే ఇది చెప్పండి, ఎందుకంటే రేపొద్దున మీ మండలంలో ఒక చెప్తున్నానండి. రేపొద్దున మీ మండలంలో మీరే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. మీ పిఎస్లు ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో మండలం మొత్తం మీద వాళ్ళకి మీరే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. అర్థం కాదు ఇప్పుడే అడగండి. సార్ నా డౌట్ సార్. చెప్పండి. హలో చెప్పండి వింటున్నాను, చెప్పండి. సార్ ఇక్కడ ఓన్లీ స్క్వేర్ గా రెక్టాంగిల్ షేప్ లో ఉన్నాయి, అలా కాకుండా కర్వ్స్ అలాంటివి వస్తే పాసిబుల్ ఎలా పాసిబుల్ చేయాలి మనం? అదే కరువు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏమండి చెప్పండి సార్. ఓకే, మీరు అన్నదాన్ని చెప్తున్నాను చూడండి. మనకి భూమి మీద అచ్చం సర్కిల్ షేప్ లో ఉండదు కదా, అంటే స్క్వేర్ టైప్ లో ఉండవు, రెక్టాంగిల్ లో ఉండవు, కరువులు గానీ అదే బెండ్ గా ఉంటాయి, అంతే కదా మీరు అనేది? అవును సార్. మనం ఎక్కడైతే బెండ్ ఉందో అక్కడ కూడా కోఆర్డినేట్ తీసుకోవాలి. ఓకే సార్. సార్ అయితే బెండ్ ఇక్కడ 1 minute సార్. బాటమ్ రైట్ సైడ్ లో అక్కడ రౌండ్ గా ఒకటి వచ్చింది, అక్కడ ఒకటే పాయింట్ పెట్టేశారు, స్ట్రైట్ గా గీస్తారు. అక్కడ చిన్న రైట్ సైడ్ బాటమ్ 2 points సీక్వెన్స్ గా వచ్చాయి కదా, కంటిన్యూస్ గా వచ్చాయి కదా. అదే సెకండ్ పార్సల్ లోనే మీరు అనేది? అవును సార్. చెప్పండి. అందులో కంటిన్యూస్ గా వస్తాయి, కాకపోతే అక్కడ చిన్న స్లైడ్ భూమి మీద కూడా అంత యాక్యురేట్ గా ఉండవు, స్ట్రైట్ గా. మరి బెండ్ అయితే ప్రతి ఎడ్జ్ దగ్గర తీసుకోవాలా, లేకపోతే ఇలాగా అవునవును అప్రాక్సిమేట్ గా తీసుకుంటే సరిపోద్దా? అప్రాక్సిమేట్ గా అండి, బెండ్ అనేది 1 meter ఉంటే దాన్ని పెద్ద లెక్క చేయరు, 1 meter ఉంటే బెండ్ పెద్ద లెక్క చేయరు. 5 links. ఓకేనండి. ఓకే సార్. బెండ్ అనేది 1 meter ఉంటుంది, దాన్ని పెద్ద పట్టించుకోరు. ఓకేనండి. ఓకే సార్. 10 links అబౌవ్ ఉంటే 10 links అబౌవ్ ఉంటే 10 links అంటే 2 meters. ఓకే సార్. ఓకేనండి. ఓకే సార్. 2 meters ఉంటే దాన్ని లైన్ తీసుకుంటారు. ఓకే సార్. ఇప్పుడు మనకి బెండ్ ఎక్కడైతే ఉంది మీరు అన్నట్టు, ఇప్పుడు బెండ్స్ ఉంటాయి అన్ని స్ట్రైట్ గా ఉండవు. బెండ్ ఎక్కడ ఉంటే అక్కడ కోఆర్డినేట్ తీసుకోవాల్సిందే. ఓకే సార్. కోఆర్డినేట్ తీసుకోవాలి, మన సిస్టమ్ అక్కడ పాయింట్ ఇచ్చుకోవాలి. పాయింట్ ఇచ్చుకున్నప్పుడు అక్కడ ఏమైతే 2 పాయింట్లు ఉంటాయి, ఆ 2 పాయింట్లకు జాయిన్ చేసుకుంటాం. సార్ అదే సార్, అది ఇమేజ్ కదా, ఇమేజ్ లో మనకి 10 links అని 5 links అని మనకి ఎలా తెలుస్తుంది? ఇమేజ్ లోనా? ఇమేజ్ లో ఇప్పుడు ఏమండి ఇది అక్కడికి అర్థమైంది. ఇమేజ్ లో 10 links అది తెలిసిపో. మీరు ఇప్పుడు ఏమండి చెప్పండి సార్. ఇమేజ్ లో కూడా ఇప్పుడు సపోజ్ ఒక స్ట్రైట్ లైన్ ఉంది, దూరం మీకు మామూలు చెప్తున్నా, మీ పొలం గట్టే ఉంది అనుకోండి. పొలం గట్టే అనేది పారతో ఇది చిన్నగా దుగం చిన్న బెండ్ వస్తుంది, చిన్నది. చిన్న బెండ్కి పెద్ద బెండ్కి చాలా తేడా ఉంటది, అవునా కదా? అవునండి. ఇప్పుడు అక్కడ ఇమేజ్ లో కూడా సపోజ్ మీరు ఇది అయిపోయినట్టు కాదండి. ఏమండి కాదు, అలా వస్తే మనం బెండ్లు అలా ఎలా, అలాంటప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇది ఇమేజ్ కదా మనకి భూమి మీద అక్కడ ఈ టైంలో ఇప్పుడు మనం చేసాం. ఓకే నేను చెప్తున్నానండి, మీరు చెప్పింది అర్థమైంది నాకు. ఇమేజ్ లో కదా అక్కడ గ్రౌండ్ మీద వేరే ఉంటది కదా, గ్రౌండ్ కి ఇమేజ్ సంబంధం ఏంటి అంటున్నారు.
ఇప్పుడు మనం చేసేది ఏంటంటే జస్ట్ నెంబర్ ఐడెంటిఫికేషన్ కోసం ఈ ప్రాసెస్ అంతా చేసేది, ఓకేనండి. ఓకే సార్. నెంబర్ ఐడెంటిఫికేషన్ కాకపోతే ఏంటంటే రియల్ గా కోఆర్డినేట్స్ తీస్తారు, ఓకే సార్. ఓకే అండి. గ్రౌండ్ ట్రూతింగ్ అని చెప్పారు కదా మీకు, గ్రౌండ్ ట్రూతింగ్ అని పాయింట్స్ అని చెప్పారు కదా ఏమండి. చెప్పండి సార్. గ్రౌండ్ ట్రూతింగ్ అని మీకు అయిపోయింది కదా ఇంత ముందర క్లాసు. అయిపోయింది సార్. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా భూమి మీదకి వెళ్తారు, వాళ్ళు డైరెక్ట్ గా భూమి మీదకి వెళ్ళి ప్రతి పాయింట్ తీసుకుంటారు వాళ్ళు, ఎస్ సార్. ఓకే అండి. ప్రతి పాయింట్ తీసుకొని ప్రతి కోఆర్డినేట్ ఎక్కడైతే బెండ్ ఎలివెన్స్ ఉంటుంది ఎంతని, ఒక ఎలివెన్స్ ని బట్టి ప్రతి పాయింట్ బెండ్ ఎక్కడైతే ఉందో ఈ బెండ్ మరీ ఓవర్గా ఉందా లేకపోతే ఎలివెన్స్ తగ్గట్టు ఉందా దాన్ని బట్టి వాళ్ళు పాయింట్ తీసుకొని మాకు డేటా ఇస్తారు మనకి. ఓకే ఆ సార్. డేటా ఇచ్చినప్పుడు దాన్ని బట్టి ఆ కోఆర్డినేట్స్ ఇది ఇప్పుడు ఇదేంటంటే జస్ట్ నెంబర్ ఐడెంటిఫికేషన్ కోసం ఇచ్చేసేది, ఓకే సార్. ల్యాండ్ పార్సిల్ నెంబర్ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం, ఓకేనండి. అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. బెండ్లు ఎన్ని ఉంటే అన్ని దగ్గర కోఆర్డినేట్స్ తీసుకోవాల్సిందే, ఓకేనండి. ఓకే సార్. అది ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి అండి, ఎందుకంటే మీరే చెప్పాలి రేపొద్దున మీ మండలంలో వాళ్ళు ఎలా, ఇప్పుడు మీరు మాతో ఎలా ఉన్నారు వాళ్ళు మీతో అలాగే ఉంటారు. మేమంటే ఇంకా లాంగ్ కాబట్టి మీకు మాకు పర్లేదు ప్రస్తుతం, వాళ్ళైతే ఇంకా మేమే సెటైర్లు వేస్తా ఉంటారు. సార్ రెస్పాన్స్ సార్ రాజేష్ సార్. చెప్పండి అండి. హలో సార్. చెప్పండి. హలో చెప్పాలా సీనియర్ సెక్రటరీస్ కూడా చెప్పాలా? సార్ ఇప్పుడు మధ్యలో చెప్పండి. హలో చెప్పండి సార్ ఇప్పుడు మధ్యలో ఏదైనా కాలువలు ఉన్నాయి కనుక సార్ ఒక పక్కన ఇటు పక్కన మధ్యలో దాని ఎలా తీసుకోవాలి సార్ కోఆర్డినేట్స్ అప్పుడు? కాలువ అంటే కాలువకి వేరే నెంబర్ ఉంటుందండి. మధ్యలో వేరే నెంబర్ వస్తుందండి? ఇప్పుడు మీకు 2 పొలాల మధ్య ఒక కాలువ వెళ్ళింది అనుకోండి, చెప్పేదానండి. అవును సార్. అవును మనకి ఆల్రెడీ వాటర్ బాడీ ఇప్పుడు మనకి భూమి మీద ఎలా ఉంటుంది అంటే ఇది ఊర్లకు వచ్చేసరికి సెపరేట్ గా శ్మశానానికి ఒక సర్వే నెంబర్ ఉంటుంది, ఓకేనండి. ఏనండి ఒకసారి మీకు తెలియదు కాబట్టి చెప్తాను. మనకి ల్యాండ్ మీద ఎలా ఉంటాయి అంటే సపరేట్ గా శ్మశానానికి ఒక సర్వే నెంబర్ సపరేట్ గా ఇచ్చేస్తారు. వాగులు అంటారు కదా, చిన్న చిన్న వాగులు అంటే చెరువుల నుంచి వెళ్ళే ఉంటాయి కదా వాగులు, వాటికి సపరేట్ గా ఇచ్చేసేస్తారు నెంబర్లో. తర్వాత చెరువులకి సపరేట్ గా ఇచ్చేస్తారు నెంబర్లో, ఓకే సార్. ఓకేనండి. హలో. తర్వాత వచ్చేసరికి పెద్ద పెద్ద ఎన్ఎస్పి కాలండి వాటికి సపరేట్ గా ఇస్తారు. కాబట్టి మీరు కోఆర్డినేట్స్ ఎలా తీసుకుంటారు అన్నారు, అంతేనా? అవును సార్. అవునండి. ఏమండి? అవును సార్. కోఆర్డినేట్స్ తీసుకోవడానికి మన కాలం అటు ఇటు వెళ్ళటానికి అవకాశం ఉంటది, ఉండదా? కాలం సుమారు ఎంత బాగా ఉంటది మనకి, కాలం దాటడానికి ఫెసిలిటీ ఉంటది కదా, ఉంటదండి. బ్రిడ్జ్ ఏదో ఉంటుంది ఫెసిలిటీ ఉంటది కదా. అటువైపు వెళ్ళటానికి అటువైపు వెళ్ళి మిషన్ సెట్ చేస్తారు అంతే, మనం మొత్తం కొలం అవసరంలా. అవును సార్. మిషన్ లో మొత్తం టోటల్ స్టేషన్ ఒక మిషన్ ఉంటదండి. అలాంటి చెరువులు కానీ కాలువలు కానీ కొనడానికి టేప్ తో అయితే ఇబ్బంది. టేప్ తో కాకుండా టేపు గొలుసుతో కాకుండా మిషన్లు ఉంటాయి, కోఆర్డినేట్స్ డైరెక్ట్ గా తీసుకునే కోఆర్డినేట్స్ ఉంటాయి, ఓకే సార్. ఓకేనండి. ఒక్కో మిషన్ వచ్చేసరికి ఎలా ఉంటదంటే అది 5 కిలోమీటర్స్ వరకు పాయింట్ తీసుకోగలదు. ఒక మిషన్ ఇక్కడ పెట్టి సపోజ్ మీరు అనకాపల్లిలో పెట్టి మిషన్ అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ మిషన్ అక్కడ ఉంటది. ఒక మనిషి ఏం చేస్తాడంటే ప్రిజం అని ఉంటుంది, ప్రిజం 5 కిలోమీటర్స్ లో ఉన్నా కానీ ఇది లాక్కోగలదు పాయింట్, ఓకే సార్. ఓకేనండి. ఓకే సార్. అది వాటికి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకేమైనా ఉన్నాయండి? సార్ ఇప్పుడు ఈ ట్రైన్ సార్ ఒకసారి మరోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఫస్ట్ నుంచి. ఏమండి వాయిస్ అర్థం కదా, ఒక్కరు మాట్లాడండి. చైతన్య గారు, రామ్మూర్తి గారు, రమణమూర్తి గారు, మీ ఇద్దరు ఎవరైనా ఒకరు మాట్లాడండి. సార్ ఇప్పుడు డివోటీస్ అన్నారు హలో. చైతన్య గారు, రమణమూర్తి గారు ఇద్దరులో ఒకరు మాట్లాడండి. సార్ చైతన్య సార్. రమణమూర్తి గారు మీరు ఆగండి, చైతన్య గారు మాట్లాడతారు. మ్యూట్ లో పెట్టుకోండి మీరు. సార్ ఇప్పుడు రమణమూర్తి గారు మ్యూట్ లో పెట్టుకోవాలి. చైతన్య గారు చెప్పండి. సార్ ఇప్పుడు టీఓటీస్ అన్నారు కదా సార్, ఇప్పుడు అయితే ఇప్పుడు మిగతా సెక్రటరీస్ కి చెప్పమన్నారు కదా ట్రైనింగ్. అవును. అయితే ఇప్పుడు మేము సీనియర్ సెక్రటరీస్ కూడా చెప్పాలా లేకపోతే గ్రేడ్ 5 సెక్రటరీస్ వాళ్ళని చెప్పాలా? అది సీనియర్ సెక్రటరీ అంటే సపరేట్ గా అన్ని విలేజ్లకు లేరు సెక్రటరీస్ మీరు? అంటే అలా కాదు, మండలానికి కొంతమంది గ్రేడ్ 5 వాళ్ళు ఉంటారు కదా. అది ఓకే, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది, ప్రతి విలేజ్ సెక్రటరీ నేర్చుకోవాల్సిందే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. దాని ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. అక్కడంటే మీకు వస్తాయి ఆర్డర్స్ వస్తాయి, ఎండిఓ వాళ్ళకి వస్తాయి, లిస్ట్ వస్తుంది. ఓకే సార్. దాన్ని బట్టి మీరు కానిచ్చేయడమే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ఆ, ఆ. సార్ ఫస్ట్ 10 నిమిషాలు క్లాస్ ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ సెకండ్ సెషన్ స్టార్ట్ చేశారు కదా సార్, అది ఫస్ట్ 10 మినిట్స్ కొంచెం చెప్పండి. మిస్ అయ్యాం, దాన్ని ఇంకోసారి రిపీట్ చేయగలరా? అంటే ఫస్ట్ 10 మినిట్స్ అంటే ఏంటి టాపిక్స్ చెప్తే నేను చెప్తాను దాన్ని బట్టి. సార్ ఈ పీపీటీ షేర్ చేసిన దాని ముందు సార్. సెకండ్ సెషన్ లో పాయింట్ గురించి చెప్పారు కదా సార్. సార్ సెకండ్ సెషన్ లో పాయింట్ గురించి చెప్పేటప్పుడు మిస్ అయ్యాం సార్. అది మీరు బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు పాయింట్ గురించి చెప్పారు కదా సార్, అవి కొంచెం మిస్ అయ్యాం సార్, కొంచెం రిపీట్ చేయండి సార్. దాని ముందర మిస్ అయ్యారా? స్టార్టింగ్ క్లాస్ మిస్ అయ్యారా? స్టార్టింగ్ క్లాస్ విన్నాం సార్. పాయింట్ మిస్ అయ్యారు అంతేనా? అవును సార్. ఓకే, ఏమీ లేదండి, మళ్ళీ చెప్తున్నానండి. ఫస్ట్ మనం QGIS సాఫ్ట్వేర్ ఉందనుకోండి మీ సిస్టంలో, లేని పక్షంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. అది లింక్ నేను సెండ్ చేస్తాను. ఆ లింక్ లేదా మీ ఫ్రెండ్స్ అక్కడ మీ సచివాలయంలో విలేజ్ సర్వేర్ ఉంటాడు, ఓకేనండి. మీ సచివాలయంలో విలేజ్ సర్వేర్ని అడిగినా మీకు ఎక్కిస్తాడు సాఫ్ట్వేర్ అనేది. ఎక్కించుకున్నాక మనకే ఆ సాఫ్ట్వేర్ కన్నా ముందర మనం ఆల్రెడీ డ్రోన్ ఇమేజెస్ ఉంటాయి. డ్రోన్ ఇమేజెస్ మన డెస్క్టాప్లో సిస్టంలో సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. డ్రోన్ ఇమేజ్ వాస్తవంగా అయితే మీకు అంత పని రాదని, విలేజ్ సర్వేర్ ఉన్నాగా మీకు అంత పని రాదు. కాకపోతే ఏంటంటే రీసర్వేకి పంచాయత్ సెక్రటరీ కూడా ఒక మెంబర్ కాబట్టి, వాటి టీంలో ఒక మెంబర్ కాబట్టి మినిమం నాలెడ్జ్ తెలుసుకోవడానికి మీకు ఈ ట్రైనింగ్ చెప్తున్నారు. మినిమం నాలెడ్జ్ ఎవరైనా అడిగినప్పుడు మీరు కూడా చెప్పగలిగేటట్టు ఉండటానికి మీకు ఇది చెప్తున్నారు అనమాట. సో మీరు ఆ సాఫ్ట్వేర్ ఎక్కించుకున్నాక ఇమేజ్ ఆల్రెడీ సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ సాఫ్ట్వేర్ లాన్కి వెళ్ళగానే స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఎంటీ ఫోల్డర్ ఏదైనా ఎంటీ ఫోల్డర్ ఒకటి సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఎంటీ ఫోల్డర్ సేవ్ చేసుకున్నాక మన ఆల్రెడీ మన డెస్క్టాప్లో సేవ్ అయి ఉన్న డ్రోన్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని QGISలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే పీపీటీలో ఉంది చూడండి. పీపీటీలో సార్ ఏ పీపీటీ సార్? డెస్క్టాప్ అంటే QGIS పై టాప్కి వెళ్ళాక సార్ పీపీటీలో ఏ పీపీటీ చెప్పండి సార్. లాస్ట్ది QGIS పీపీటీ అని ఉంది చూడండి. ఎస్ సార్, అందులో పీపీటీ స్లైడ్ నంబర్ చెప్పండి సార్. స్లైడ్ సెకండ్ స్లైడ్, సెకండ్ థర్డ్ చెప్తాను, ఉండండి లైన్లో ఉండండి. సెకండ్ థర్డ్ స్లైడ్ చూడండి. థర్డ్ స్లైడ్లో చూడండి, ఇంపోర్టింగ్ డ్రోన్ ఇమేజ్ ఇంటూ QGIS. అది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే లేయర్లోకి వెళ్ళాక యాడ్ లేయర్ క్లిక్ చేయగానే ఇంకో డైలాగ్ బాక్స్ చూపిస్తుంది. మనకి డ్రోన్ ఇమేజ్ అనేది పిక్సెల్స్ సెల్స్ ఫార్మేట్లో ఉంటుంది, అంటే దాన్ని రాస్టర్ అంటాం. డ్రోన్ ఇమేజెస్ ఏదైతున్నాయో అవి రాస్టర్ అంటాం. పాయింట్, లైన్, ఏరియా, పాలిగన్ అవి వెక్టర్ అంటాం. కాబట్టి డ్రోన్ ఇమేజ్ రాస్టర్ కాబట్టి రాస్టర్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాం. రాస్టర్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇది ఎలాగ ఫోర్త్ స్లైడ్ చూడండి. ఫోర్త్ స్లైడ్కి వచ్చేప్పటికి రాస్టర్ డేటా సెట్ ఉంది సోర్సు. దాంట్లోకి వెళ్ళాక బ్రౌజ్లోకి వెళ్ళాలి. అంటే మన ఇమేజ్ దేంట్లో సేవ్ ఉంది, డెస్క్టాప్లో ఉంది కాబట్టి బ్రౌజ్లోకి వెళ్ళాక సిక్స్త్ స్లైడ్ చూడండి. అంటే మీరు చేసుకున్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో చెప్పాను కదా, డ్రోన్ ఇమేజెస్ ECW మోడ్లో ఉంటాయి. డ్రోన్ ఇమేజ్ ఏదైతే ఉందో ECW ఫార్మెట్లో ఉండండి, అంటే ఎన్హాన్స్డ్ కంప్రెస్డ్ వేవ్లెట్ ఆ ఇమేజ్ ఫార్మెట్లో ఉండే ECW ఫైల్ నేమ్ ఇచ్చాక ఓపెన్ కొట్టాలి. ఓపెన్ కొట్టంగానే కొట్టారండి. ఓపెన్ కొట్టాక కింద సిక్స్త్ స్లైడ్ చూడండి, యాడ్ చేసుకోవాలి ఇమేజ్ యాడ్ చేసుకున్నాక సెవెంత్ స్లైడ్కి వస్తే డ్రోన్ ఇమేజ్ ఇంపోర్ట్ అయ్యింది చూడండి. సెవెంత్ స్లైడ్లో డ్రోన్ ఇమేజ్ ఇంపోర్ట్ అయ్యింది. డ్రోన్ ఇమేజ్ ఇంపోర్ట్ అయ్యాక నెక్స్ట్ ఏంటి, క్రియేటింగ్ ఫీచర్స్ ఏమని చెప్పాను, పాయింట్, లైన్, ఏరియా, పాలిగన్ అంటే యాట్రిబ్యూట్స్. పాయింట్ అంటే చెప్పాను, ఏరియా అంటే చెప్పాను, ఏరియా పాలిగన్ చెప్పి, లైన్ చెప్పాను, యాట్రిబ్యూట్ అంటే చెప్పాను. యాట్రిబ్యూట్ అంటే ఏదైనా ఒక మెటీరియల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని యాట్రిబ్యూట్ అంటారు, ఓకేనండి. పాయింట్ ఎలా తీసుకోవాలంటే మళ్ళీ పాయింట్ తీసుకుంటే లేయర్స్లోకి వెళ్ళాలి. లేయర్స్లోకి వెళ్ళాక క్రియేట్ లేయర్లోకి వెళ్ళాక న్యూ షేప్ ఫైల్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి 9th స్లైడ్లోకి వచ్చేసరికి ఒక డైలాగ్ బాక్స్ ఇండికేట్ అయ్యిద్ది. డైలాగ్ బాక్స్లోకి వచ్చేసరికి ఫైల్ నేమ్ పాయింట్ అయిన ఇచ్చుకోవచ్చు, స్టోన్ అయిన ఇచ్చుకోవచ్చు. అక్కడ ఫైల్ ఎన్కోడింగ్ UTF-8 అనేది ఉండదు, మ్యాక్సిమం ఉండని పక్షంలో మనం అక్కడ చూపిస్తుంది UTF-1 అని, 2 అని, 3 అని అలా చూపిస్తుంది.
దాంట్లో అక్కడ మనకి రైట్ సైడ్ లో చూడండి చిన్న డాట్ లాగా ఉంది యారో లాగా, దాన్ని క్లిక్ చేయగానే మనకు అన్ని చూపిస్తుంది. దాంట్లో UTF-8 సెలెక్ట్ చేసుకోవాలి. జామెట్రీ టైప్ మనం తీసుకునేది పాయింట్ కాబట్టి పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. వాస్తవంగా అయితే అక్కడ పాయింట్, లైన్, ఏరియా, పాలిగన్ అలా ఉంటాయి కాబట్టి మన పాయింట్ కాబట్టి పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎడిషనల్ డైమెన్షన్స్ వచ్చేసరికి అక్కడ చూడండి మనది ఏ జోన్ అన్నాను 44 జోన్ కాబట్టి WGS 84 UTM అంటే యూనివర్సల్ ట్రాన్స్ఫర్స్ మెర్కేటర్ జోన్ 44 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ స్లైడ్ చూడండి 10th స్లైడ్ లో యాడ్ టు ఫీల్డ్ లిస్ట్, అక్కడ యాడ్ టు ఫీల్డ్ లిస్ట్ సెలెక్ట్ ప్రెసిజన్ యాడ్ టు ఫీల్డ్ లిస్ట్ కొట్టాక ఓకే కొట్టాలి. ఓకే కొట్టంగానే 11th స్లైడ్ లో చూడండి పాయింట్ అనేది డిస్ప్లే అయింది, స్టోన్ అనేది డిస్ప్లే అయింది. ఎక్కడ వరకు అన్నారండి, ఇంతేనా ఇంకేమైనా చెప్పాలా ఏమండి? సార్ నెక్స్ట్ 2 స్లైడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే 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 ఓకే. పాయింట్ అనేది మనకు అక్కడ చూపించింది చూడండి. పాయింట్ మనం ఏమని ఇచ్చుకున్నాం, నేమ్ స్టోన్స్ అని ఇచ్చుకున్నాం. ఇందాక ఏంటి కింద ఏంటిది టైల్స్ 1 అంటే అది ECW ఫైల్, డ్రోన్ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాం. డ్రోన్ ఇమేజ్ మనం పాయింట్ అంటే దేని మీద ఇస్తాం, గ్రౌండ్ మీద కదా. మామూలుగా మనం న్యాచురల్గా అయితే గ్రౌండ్ మీద ఇస్తాం, కానీ మన సిస్టంలో ఏమిస్తాం, ఇమేజ్ మీద ఇస్తాం. అంతేకండి, ఇమేజ్ మీద పెడతాం కానీ పాయింట్ మీద ఇమేజ్ పెట్టంగా కాబట్టి ఇమేజ్ కింద ఉంటుంది. మనం ఇచ్చే పాయింట్ ఫైల్ అండ్ ఫీచర్ అనేది పైన పెట్టుకున్నాక అక్కడ స్టోన్ అనేది ఆన్లో ఉంచుకొని నెక్స్ట్ 12th స్లైడ్కి వెళ్ళండి. టాగుల్ ఎడిటింగ్ అని ఉంటుంది, పెన్సిల్ గుర్తు ఉంటుంది. 11th స్లైడ్ లో కూడా పెన్సిల్ గుర్తు ఉంటుంది, దాన్ని 12th స్లైడ్ లో చూపించాడు. టాగుల్ ఎడిటింగ్ అది ఆన్లో ఉంచుకోవాలి. టాగుల్ ఎడిటింగ్ ఆన్ చేయగానే 13th స్లైడ్కి వచ్చేసరికి అక్కడ చూడండి యాడ్ పాయింట్ ఫీచర్ అని ఉంటుంది. యాడ్ పాయింట్ ఫీచర్ అంటే మనం పాయింట్స్ ఇస్తున్నాం కాబట్టి అక్కడ పాయింట్ ఫీచర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ పాయింట్ ఫీచర్ అయిపోయాక ఇప్పుడు మనం పాయింట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇచ్చుకోవచ్చు పాయింట్స్ ఇచ్చుకోవాలంటే సపోజ్ మీరే ఏదో ఒక కార్నర్ సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ మౌస్ లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, అంటే పాయింట్ అక్కడ క్లిక్ ఇవ్వగానే మిమ్మల్ని ఒక డైలాగ్ బాక్స్ ఇండికేట్ చేస్తుంది. అక్కడ స్టోన్స్ ఫీచర్ అట్రిబ్యూట్స్ అంటే స్టోన్ యొక్క ఐడి, స్టోన్ టైప్ ఇవ్వాలి. నేమ్స్ మీ ఇష్టం, ఒకటైనా ఇచ్చుకోవచ్చు, ABCD అది మీ ఇష్టం, ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. ఓకే కొట్టంగానే అలా ఒక పాయింట్ అయిపోద్ది. నెక్స్ట్ రెండో కార్నర్కి వెళ్తారు. రెండో పాయింట్ ఎక్కడైతే కోఆర్డినేట్స్ ఇవ్వాలనుకుంటున్నారు, కోఆర్డినేట్స్ అనేది మనం పాయింట్ రూపంలో చూపిస్తాం కాబట్టి ఎక్కడైతే కోఆర్డినేట్ ఇవ్వాలనుకున్నా అక్కడ మౌస్ క్లిక్ చేయగానే సేమ్ డైలాగ్ బాక్స్ ఇండికేట్ అయింది. పాయింట్ ఐడి, పాయింట్ టైప్ అది మీ స్విచ్ అయిపోయినా ఎంటర్ కొట్టాలి, లేదు ఓకే అని కొట్టుకుంటే అక్కడ పాయింట్ అయింది. అలా మీరు ఎన్ని పాయింట్స్ అయితే ఇవ్వాలనుకున్నారో అన్ని పాయింట్స్ సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. పాయింట్స్ అన్ని అయిపోయాక మనం ఏం చేయాలి, వాటిని లైన్ ద్వారాగా జాయిన్ చేయాలి. చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ లైన్ ఫీచర్ క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ మెనూ టూల్ బార్ లో కీజెస్ టాప్ లో ఉంటుంది ప్రాజెక్ట్, తర్వాత లేయర్ అని ఉంటుంది. లేయర్ లోకి వెళ్ళి మళ్ళీ క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్ అనగానే మళ్ళీ ఒక డైలాగ్ బాక్స్ ఇండికేట్ అయింది. డైలాగ్ బాక్స్ ఎందుట్లో అది 16th స్లైడ్, మళ్ళీ డైలాగ్ బాక్స్ ఇండికేట్ అయింది. అక్కడ ఫైల్ నేమ్ ఇస్తాం. ఫైల్ నేమ్ ఏంటి, ఎఫ్ లైన్ అని ఎందుకు ఇచ్చాడంటే అక్కడ మనం ఏదైనా ఒక బౌండరీ యొక్క చుట్టూరు ఉండే లైన్ మెయిన్ లైన్ అంటాం, దాన్ని ఎఫ్ లైన్ అంటారు. మెయిన్ లైన్ ని ఎఫ్ లైన్ అంటారు, దానికి ఎఫ్ లైన్ అని ఇచ్చాడు. తర్వాత UTF-8 జామెట్రీ టైప్ లైన్ కాబట్టి లైన్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఎడిషనల్ డైమెన్షన్స్ WGS84 UTM జోన్ 44. తర్వాత ప్రిసిజన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రిసిజన్ ఏం పెట్టుకోవాలి, యాడ్ టు ఫీల్డ్ లిస్ట్ పెట్టాక ఓకే కొట్టాలి. ఓకే కొడితే ఏమైంది, లైన్ ఫీచర్ అనేది యాడ్ అయింది. అది ఎక్కడ చూపిస్తుంది అంటే 17th స్లైడ్ చూడండి. 17th స్లైడ్ లో స్టోన్స్ పైన ఎఫ్ లైన్ అని ఉంది. ఎఫ్ లైన్ మన ఫైల్ ఏమి ఎఫ్ లైన్ ఇచ్చి కాబట్టి ఎఫ్ లైన్ చూపిస్తుంది. అదే మీరు లైన్ ఇస్తే లైన్ చూపిస్తుంది. ఇచ్చాక అప్పుడు మనం లైన్ ద్వారా పాయింట్ని లైన్ ద్వారా జాయిన్ చేయాలి. మళ్ళీ లైన్ గీయాలంటే అక్కడ ఎఫ్ లైన్ అనేది ఆన్లో ఉంచుకొని మళ్ళీ టాగులేటింగ్ ఆన్ చేసుకున్నాక యాడ్ లైన్ ఫీచర్ ఉంటుంది. పైన టాగులేటింగ్ పక్కన యాడ్ లైన్ ఫీచర్ ఉంటుంది. యాడ్ లైన్ ఫీచర్ కంటే ముందల మనం ఎనేబుల్ స్నాపింగ్ టూల్ బార్ ఉంటుంది. ఎనేబుల్ స్నాపింగ్ అని ఉంటుంది చూడండి. ఏ స్లైడ్లో 18th స్లైడ్లో ఉంటుంది చూడండి. ఎనేబుల్ స్నాపింగ్ టూల్ బార్ ఎందుకు ఆన్లో ఉంచుకుంటాం అంటే మనం ఏదైనా పాయింట్ జాయిన్ చేయాలంటే అది ఎలా ఉంటుందంటే డిస్ప్లే అనేది జూమ్ చేసిన కొద్దీ జూమ్ అయింది. మీరు QGIS లో సాఫ్ట్వేర్ అనేది జూమ్ చేసిన కొద్దీ జూమ్ అయింది. మీరేంటి తక్కువ జూమ్ లో పెట్టుకున్నప్పుడు పాయింట్ దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. లైన్ అనేది మీరు లైన్ గీసే లైన్ అనేది పాయింట్ కి ఆనుకొని గీస్తున్నారు అనిపిస్తుంది. కానీ దాన్ని జూమ్ చేశాక ఒక పాయింట్ కి లైన్ కి అనేది చాలా గ్యాప్ ఉంటుంది అనమాట. అలా గ్యాప్ రాకుండా ఉండటం కోసం స్నాపింగ్ టూల్ బార్ ఆన్ లో ఉంచుకుంటే ఏమైందంటే డైరెక్ట్ గా మీరు మౌస్ అనేది ఆ పాయింట్ దగ్గర లైన్ జాయిన్ చేయడం పాయింట్ దగ్గర తీసుకెళ్ళంగానే
ఒక సర్కిల్ సింబల్ చూపిస్తుంది. ఆ సర్కిల్ చూపించగానే మీరు అక్కడ డైరెక్ట్ క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి అలా జాయిన్ చేసుకోవచ్చు. అర్థమైందా? దానివల్ల యూజ్ అది ఉంది స్నాపింగ్ టూల్ బార్. అలా స్నాపింగ్ టూల్ బార్ ఆన్ చేసుకున్నాక ప్రతి ఒక్క పాయింట్ని లైన్ ద్వారాగా జాయిన్ చేసుకుంటారు. ఓకేనండి, ఇంతవరకు అర్థమైందండి అందరికీ? ఇంతవరకు అర్థమైంది అందరికీ? ఓకేనండి. అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే సరే, ఇవాళ మొత్తం వద్దులేండి, రేపు చెప్తానులేండి మిగిలిన క్లాస్. ఓకేనండి. సార్ రేపు క్లాస్ ఉండదన్నారు సార్. ఓకే రేపు సండే. ఓకే సారీ, మండే సండే. ఓకే సార్. మండే. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయండి. ఏమండి, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయండి. అందులో వీడియో పెడతాను కీజెస్ గురించి. మీరు అది చూస్తూ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయి. ఏంటండి? జీవన్ గారు టెలిగ్రామ్ గ్రూప్ మీరు క్రియేట్ చేయండి సార్. అలాగే సార్, అలాగే. సరే ఓకే అండి, క్లోజ్ చేస్తున్నాను మీటింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. ఎంఆర్ఐ నాకు ఫోన్ చేస్తుంది, అలాగే నీకు చేస్తుంది.